కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటే గుండె పరిమాణం పెరగడం గురించిన ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. అసలు గుండె గురించి ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలుసా? మనం పుట్టిన వెంటనే మన గుండెలోని కణాలు విభజన చెందడం ఆగిపోతాయి. అవును, మీరు విన్నది నిజమే. అంటే శరీరంలోని మిగతా భాగాల్లాగా గుండెలో కణాల సంఖ్య పెరగదు. మరి అలాంటప్పుడు గుండె సైజ్ ఎలా పెరుగుతుంది? ఉన్న కణాలే తమ పరిమాణాన్ని అమాంతం పెంచుకుంటాయి. అయితే ఈ పెరుగుదల వెనుక ఒక పెద్ద ద్విపాత్రాభినయం ఉంది, ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. ఒకరి గుండె సైజు పెరిగింది అనగానే అది ఒక అథ్లీట్లాగా సూపర్ ఫిట్నెస్కు సంకేతమా, లేక వెంటనే హాస్పిటల్కి పరిగెత్తాల్సిన ఎమర్జెన్సీనా? సాధారణంగా బాడీలో ఏ పాటు వాచినా, ఏ అవయవం సైజు పెరిగినా అది అనారోగ్యానికి సూచిక అని మనకు తెలుసు. కాని గుండె విషయంలో ఇది ఎప్పుడూ నిజం కాదు. సరిగ్గా ఈ పాయింటే దశాబ్దాలుగా సైంటిస్టుల బుర్రలను తొలుస్తోంది. ఈ మొత్తం ప్రాసెస్ను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం 5 ముఖ్యమైన అంశాలను వరుసగా చూద్దాం. అవేంటంటే 1 2 ముఖాల హృదయం, 2 ఆరోగ్యకరమైన అనుకూలత, 3 వ్యాధిగ్రస్తమైన పతనం, 4 ఇంజిన్ ఇంధనాన్ని మార్చుకోవడం, మరియు 5 విఫలమవుతున్న గుండెకు ఆధునిక చికిత్స. సరే, ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళ్దాం. ఈ 2 ముఖాల హృదయం అంటే ఏంటో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఫిజిక్స్ వాడదాం. లాప్లాస్ నియమం అనొకటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక బెలూన్ లాంటి నిర్మాణంలో లోపలే ప్రెషర్ పెరిగినప్పుడు ఆ ప్రెషర్ను తట్టుకోవడానికి దాని గోడల మందం కూడా పెరగాలి. మన గుండె కూడా ఒక హై పర్ఫార్మెన్స్ ఇంజిన్ లాంటిదే కదా. దానిమీద అదనపు పనిభారం పడినప్పుడు ఆ ప్రెషర్ను బ్యాలెన్స్ చేయడానికి గుండెలోని ప్రతి కణం అంటే కార్డియోమయోసైట్ తన పరిమాణాన్ని అమాంతం పెంచుకుంటుంది. దీన్నే కార్డియాక్ హైపర్ట్రోఫీ అంటారు. అంటే తాను అప్గ్రేడ్ చేసుకునే ఒక అద్భుతమైన మెకానిజం అన్నమాట. ఇక్కడ గమనిస్తే ఈ 2 విభిన్న రకాల మార్పులు ఎంత స్పష్టంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఒకవైపు చూస్తే గుండె కణాలు పొడవుగా, వెడల్పుగా పెరిగి చాలా సమర్థవంతంగా విస్తరించాయి. దీన్ని ఎక్సెంట్రిక్ హైపర్ట్రోఫీ లేదా ఆరోగ్యకరమైన పెరుగుదల అంటాం. కాని మరోవైపు చూడండి, గుండె గదుల పరిమాణం తగ్గిపోయి గోడలు లోపలికి విపరీతంగా మందంగా మారిపోయాయి. ఇది కాన్సెంట్రిక్ హైపర్ట్రోఫీ. ఇది చాలా డేంజర్. భవిష్యత్తులో గుండె వైఫల్యానికి దారితీసే అత్యంత ప్రమాదకరమైన మార్పు ఇది. ఇప్పుడు రెండో అంశం ఆరోగ్యకరమైన అనుకూలత గురించి మాట్లాడుకుందాం. ఒక కార్ ఇంజిన్కు మరింత ఇంధనం, ఆక్సిజన్ అందించేలా దానికి బెస్ట్ క్వాలిటీ పైపులు అమరిస్తే ఎలా ఉంటుందో గుండె కూడా ఆరోగ్యంగా అలానే మారుతుంది. ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది. ఈ మార్పులను స్టార్ట్ చేసే ట్రిగ్గర్స్ ఎంతో డిఫరెంట్గా ఉంటాయి. ఒక మారథాన్ రన్నర్ లేదా ఒక గర్భవతి అయిన స్త్రీ శరీరంలో గుండెపై సహజంగానే ఎక్కువ భారం పడుతుంది. అప్పుడు గుండె చాలా హెల్దీగా పెరుగుతుంది. దీన్నే ఫిజియోలాజికల్ హైపర్ట్రోఫీ అంటారు. దీనికి పూర్తి వ్యతిరేకంగా హై బీపీ, వాల్వ్ ప్రాబ్లమ్స్ లేదా హార్ట్ అటాక్ లాంటి పరిస్థితుల్లో గుండె బ్రతకడానికి ఆరాటపడుతూ ప్రమాదకరంగా పెరుగుతుంది. ఇక్కడ ప్రారంభస్థానం ఒకటే అయినా వాటి గమ్యాలు మాత్రం పూర్తిగా వేరు. కణాల స్థాయిలో ఈ 2 పరిస్థితుల మధ్య ఉన్న తేడాని ఈ పట్టికలో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఆరోగ్యకరమైన పెరుగుదలలో కణాల మరణమనేది అస్సలుండదు. అలాగే కణజాలం గట్టిపడిపోయే ఫైబ్రోసిస్ అనే ప్రాసెస్ కూడా జరగదు. ఇంకో క్రేజీ పాయింట్ ఏంటంటే, దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకురావచ్చు. అంటే వ్యాయామం మానేస్తే గుండె మళ్లీ తన పాత సైజుకి వచ్చేస్తుంది. కానీ అనారోగ్యకరమైన పెరుగుదలలో ఫైబ్రోసిస్ జరుగుతుంది, కణాలు చనిపోతాయి, పైగా ఇది మళ్లీ నార్మల్ స్టేజ్కి రావడం చాలా కష్టం. ఇక మూడో విభాగానికి వద్దాం. వ్యాధిగ్రస్తమైన పతనం. ఒక యంత్రానికి ఏమాత్రం రెస్ట్ ఇవ్వకుండా నిరంతరం పనిచేయిస్తే ఏమవుతుందో ఇక్కడ మనం చూడొచ్చు. అసలు ఒకే కణం 2 భిన్నమైన సిగ్నల్స్కు ఎలా రియాక్ట్ అవుతుందో ఇక్కడ భలేగా చూడొచ్చు. మనం వ్యాయామం చేసినప్పుడు బాడీలో ఇన్సులిన్, IGF-1, VEGF లాంటివి రిలీజ్ అవుతాయి. ఇవి కొత్త రక్తనాళాలను ఏర్పరిచి గుండెకు ఆక్సిజన్ ఫుల్గా అందేలా చేస్తాయి. కాని హైబీపీ లాంటివున్నప్పుడు యాంజియోస్టెన్సిన్ 2, ఎండోథెలిన్ 1 లాంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి కణాల్లో కాల్షియం బ్యాలెన్స్ను దెబ్బతీసి లోపల అంతా అల్లకల్లోలం చేస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమేంటంటే, మోతాదుకు మించిన భారం పడిన గుండె ఒకేసారి ఫెయిల్ అవ్వదు, అంచెలంచెలుగా పతనమవుతుంది. ముందుగా బీపీ లాంటి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. దాన్ని తట్టుకోవడానికి గోడలు విపరీతంగా మందంగా మారతాయి. కండరమైతే పెరిగింది కానీ దానికి తగ్గట్టుగా రక్తనాళాలు పెరగవు. దాంతో ఆక్సిజన్ షార్టేజ్ వచ్చి కణాలు చనిపోవడం మొదలవుతుంది. చివరికి
పల్చబడిన గుండె గోడలు సాగిపోయి పంప్ చేసే శక్తిని కోల్పోయి గుండె పూర్తిగా విఫలమవుతుంది. ఇలా పతనమంచునున్న గుండె బ్రతికి బట్టకట్టడానికి ఒక ఆఖరి ప్రయత్నం చేస్తుంది. అదే మన 4వ అంశం, ఇంజిన్ తన ఇంధనాన్ని మార్చుకోవడం. విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండె తన ప్రైమరీ పవర్ సోర్సును మార్చేసుకుంటుంది. దీన్నే సైంటిఫిక్ టర్మ్స్లో మెటబాలిక్ రీప్రోగ్రామింగ్ అంటారు. మన గుండె సాధారణంగా కొవ్వు ఆమ్లాలను అంటే ఫ్యాటీ యాసిడ్స్ను కాల్చడం ద్వారా అత్యంత ఎఫెక్టివ్గా పవర్ జనరేట్ చేస్తుంది. కాని గుండె ఫెయిల్ అవుతున్నప్పుడు అది భయపడిపోయి మళ్లీ తను పిండస్థ దశలో ఉన్నప్పుడి పాత పద్ధతులకు వెళ్ళిపోతుంది. అంటే ఫ్యాటీ యాసిడ్ వాడకం ఆపేసి ఎమర్జెన్సీ గ్లైకోలిసిస్, కీటోన్ బాడీలు, లాక్టేట్పై ఆధారపడటం స్టార్ట్ చేస్తుంది. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. సరైన ఇంధనం లేక ఒక పక్క విపరీతమైన పనిభారంతో మరోపక్క ఎనర్జీ లేక గుండె తీవ్రంగా సతమతమవుతోంది. ఇది హార్హోంగా తనను తాను ఆకలితో మార్చుకోవటం లాంటిదే. చివరిగా 5వ విభాగం, విఫలమవుతున్న గుండెకు చికిత్స. ఇదంతా వింటుంటే హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఇక రిపేర్ చేయలేని ఒక భయంకరమైన డెడ్ ఎండ్ లాగా అనిపిస్తోంది కదూ. కాని ఇక్కడే ఆధునిక సైన్స్ మనకొక కొత్త ఆశనిస్తోంది. రీజనరేటివ్ మెడిసిన్లో ఇప్పుడు హిప్పో యాప్ 1 పాత్వే అనేది ఒక పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మామూలుగా అయితే గుండె కణాలు విభజన చెందకుండా ఈ హిప్పో పాత్వే ఆపేస్తోంది. అయితే శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. దీన్ని హ్యాక్ చేసి యాప్ 1 అనే ప్రోటీన్ను యాక్టివేట్ చేయడం ద్వారా గుండెపోటు తర్వాత చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టుకొచ్చేలా చేయవచ్చు. గుండె దానంతట అదే రిపేర్ చేసుకునేలా చేయడం కంటే గొప్ప ట్రీట్మెంట్ ఏముంటుంది చెప్పండి. ఇది నిజంగా ఒక అద్భుతమైన ముందడుగు. ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ఒక మైండ్ బ్లోయింగ్ థాట్తో ముగిద్దాం. పాడైపోయిన గుండెను బాగుచేయడానికి ఫ్యూచర్లో రాబోయే మందులు ఒక మారథాన్ రన్నర్ గుండెలో జరిగే న్యాచురల్ మాలిక్యులర్ మార్పులనే అనుకరిస్తాయా? అంటే మనం జిమ్కి వెళ్లకుండానే మందుల ద్వారా గుండెకు వ్యాయామం చేసిన ఎఫెక్ట్ని నింపగలిగితే మనం ఈ వ్యాధికి చెక్ పెట్టినట్లేనా? ఇది ఖచ్చితంగా మనందరినీ ఆలోచింపజేసే అద్భుతమైన విషయం. మరి ఈ అద్భుతమైన విశ్లేషణను ఇంత ఆసక్తికరంగా ఫాలో అయినందుకు, కొత్త విషయాలు తెలుసుకున్నందుకు థ్యాంక్యూ. అమీర్పేట్లోని డాక్టర్ గ్యాంగాధర్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 8688105177 నంబర్ను సంప్రదించండి. దయచేసి ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశ్లేషణల కోసం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఏదైనా ఫిజికల్ థెరపీ మరియు ఎమర్జెన్సీ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్స్ కోసం మా క్లినిక్ని తప్పక సందర్శించండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.